ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. భార్య పెట్టే టార్చర్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఘటన మరవకముందే అలాంటి ఘటనలే వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి తన భార్య వేధింపులతో సూసైడ్ చేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన వుడ్ బాక్స్ కేఫ్ యజమాని పునీత్ ఖురానా ఆయన భార్య మానికా పహ్వా విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే మానికా పహ్వా ఆమె కుటుంబ సభ్యులు పునీత్ను వేధింపులకు గురి చేయడంతో వేధింపులు తట్టుకోలేక పునీత్ ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు చెబుతున్నారు. ఈ మేరకు పునీత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళ్యాణ్ విహార్ ప్రాంతం మోడల్ టౌన్లో నివాసం ఉంటున్న పునీత్ ఖురానా మనికా జగదీష్ పహ్వా అనే మహిళతో కలిసి ఢిల్లీలో వుడ్ బాక్స్ కేఫ్ ప్రారంభించాడు. వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. అయితే కుటుంబ సమస్యలతో పాటు బిజినెస్ లో సంబంధించిన విభేదాలతో వీరు తరచూ గొడవ పడేవారని పోలీసులు చెబుతున్నారు. ఖురానా మానికా మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన 16 నిమిషాల ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఆడియోలో వీరి మధ్య బిజినెస్ ప్రాపర్టీ గురించి జరిగిన వాగ్వాదం రికార్డ్ అయింది. మనం విడాకులు తీసుకున్నాం, కానీ నేను ఇంకా వ్యాపార భాగస్వామినే, నాకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందే అని పునీత్ ను మానికా డిమాండ్ చేయడం స్పష్టంగా వినిపిస్తోంది. जैसे क्या मांगा तू अब आपके लायक है नहीं, तू बता चल तेरे मांगा क्या? छोड़ दिया। वो तेरे से ही सीखा है। हाँ तेरे से ही सीखा है। नहीं दिखा रहा शक्ल, घूमता रहूँ ढाई तक बाहर, तेरी वजह से घूम रहा हूँ मैं। तभी तेरे को समझ आया था जब तेरी वजह से मैं घर से बाहर निकली थी। अब इस बात पे ग्रो अप प्लीज पुनीत यार, स्टॉप प्लीज यार। मैं यू आई रियली वांट टू नो वेयर डू यू स्टैंड, बट यू आर नॉट इम्पोर्टेंट टू मी नाउ। You want divorce or not? तेरी शक्ल भी देखा जाती, खींच के चाटना पड़ेगा सामने अगर आएगा तो, ठीक है। పునీత్ ఆత్మహత్య ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పునీత్ భార్యను విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. తమ కుమారుడిని మానికా చాలా వేధించినట్టు పునీత్ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం కావాలని వాళ్ళు వేడుకుంటున్నారు. పునీత్ మానికా మధ్య వ్యాపార సంబంధ వివాదం కూడా ఉందని పునీత్ సోదరి తెలిపారు. ఇంతకు ముందు వారిద్దరూ భాగస్వామ్యంలో బేకరీ వ్యాపారం చేశారని, కానీ విడాకుల కోసం సంతకాలు జరిగిన తర్వాత పునీత్ గాడ్స్ బేకరీని మానికా వుడ్ బాక్స్ కేఫ్ని నిర్వహించాలని రాతపూర్వకంగా నిర్ణయించారు. దీని తర్వాత ఆమె తన షేర్ని వదులుకోనని చెప్పిందని, అంతేగాక పునీత్కు తరచూ ఫోన్ చేసి తన వాటా కోసం వేధించిందని పునీత్ సోదరి అంటున్నారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన నెల గడవక ముందే ఢిల్లీలో పునీత్ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.